ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 40,000కు పైగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని నియోజకవర్గ ప్రజలు బలంగా చెప్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బూచేపల్లి నియోజకవర్గం మొత్తం పర్యటించారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వైసీపీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరించారు. 20 ఏళ్లకు పైగా దర్శి ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన బూచేపల్లిది ఆపదంటే ఆదుకునే కుటుంబమని ప్రజలే అంటున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దర్శిలో బూచేపల్లి ఎమ్మెల్యే కావడం ఖాయమన్నారు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోవడంలో ఎప్పుడు బూచేపల్లి కుటుంబం ముందుంటుందని, మరోసారి ఎమ్మెల్యేగా శివప్రసాద్ రెడ్డి విజయం సాధించడం తథ్యమంటున్నారు నియోజకవర్గ ప్రజలు. అనేక వారి గురించి ఆలోచిస్తేనే సంక్షేమం, అభివృద్ధి అని కూడా ఆ కుటుంబం నుంచే ప్రజలు తీసుకుంటున్నారు, ఆశిస్తున్నారు. మళ్ళీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నని మళ్ళీ మనం అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపించుకోవడానికి దర్శి నియోజకవర్గ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇంకా టీడీపీ విషయానికి వస్తే వాళ్ళ కుటుంబం సంగతి అందరికీ తెలుసు. వాళ్ళు ఏ రకంగా హత్యా రాజకీయాలు కానివ్వండి, వాళ్ళు ఏ రకంగా గృహబలంతో ఏ రకంగా మేము చెప్పిందే వేదం అనేది వాళ్ళకు ఉంటుంది. కానీ బూచేపల్లి కుటుంబం అలా కాదు. ప్రజలు చెప్పిందే మేము చేస్తాం అనేది బూచేపల్లి కుటుంబం. గొట్టుపాటి కుటుంబం గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన పని లేదు, చెప్పక్కర్లేదు. వాళ్ళు ఇక్కడ నాన్ లోకల్, వాళ్ళ గురించి పెద్దగా ఎవరికి తెలియదు కూడా. వాళ్ళని పెద్దగా పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. వాళ్ళు వస్తే ఇక్కడ మళ్ళీ అరాచకాలు, దౌర్జన్యాలు అన్ని మొదలవుతాయి. ప్రజల్లో బలంగా ఉంటాయి. దాదాపుగా చెప్పటి కుటుంబం 2004 నుంచి ఈ నియోజకవర్గంలో సొంత డబ్బులతో ప్రజలందరికీ సేవ చేస్తూ నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఎంతో అభిమానంగా బూచేపల్లి దర్శి నియోజకవర్గం మీద, దర్శి ప్రజల మీద మంచి బాగా వాళ్ళకి సేవ చేయాలని దృష్టితోటి ఈ నియోజకవర్గానికి ఇచ్చారు. వాళ్ళ చేతబడి ట్రస్ట్ ద్వారా అనేక మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు కానీ, మామూలు ఏదైనా ఎవరైనా కావాలి, నాకు కావాలంటే లేదు అనే అసలు ఆలోచన మనసు నుంచి లేకుండా ధారాళంగా అందరికీ బాగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని సేవ చేస్తూ నియోజకవర్గం బాగా సేవ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు, లోకల్గా ఉండేవాళ్ళు, ఏ పార్టీ తరఫున లోకల్గా ఉండేవాళ్ళు బాగుంటుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరు నిలబడలేదు. మనమే కానీ చూస్తున్నాం. వస్తుందో వెళ్ళిపోతుంది. ఎవడు నిలబడి సేవ చేసేవాళ్ళు ఎవరు లేడు. దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రసారంలో చాలా వేగంగా ఉంది. దీని తోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి సంక్షేమంలో ప్రపంచ దేశాల్లో కూడా బెస్ట్ సీఎంగా చేస్తూ పేద ప్రజల పార్టీ అయిన బీసీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి ఒక్కరు ఒక అగ్రవర్ణాలైనటువంటి పేదల పక్షాన నిలబడుతూ వారికి ఏమి కావాలన్నా ప్రతి ఒక్కరు కూడా నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఈ 5 సంవత్సరాల్లో కూడా చేపించిన గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేపించిన అభివృద్ధి ఫలాలనే, సంక్షేమ పథకాలే ఈరోజు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి విజయానికి తొలిమెట్లుగా ఉపయోగపడుతుంది. ఇక్కడ దర్శి పాలిటిక్స్ విషయానికి వస్తే లోకల్ గా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వాళ్ళ తండ్రి అయినటువంటి స్వర్గీయ శ్రీ బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఇండిపెండెంట్ ఏ విధంగా గెలిచారంటే కేవలం ఆయనకి మంచితనము, మారు పేరు, దాన వేర సూర్యకర్మలాగా, అన్నదాతలాగా పెద్ద ఆయన స్వామి అని అందరూ సంబోధిస్తూ చాలా వాళ్ళు బూచేపల్లి సుబ్బారెడ్డి అనే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎవరికి ఏమి సహాయం కావాలన్నా కానీ, ఈ విద్యాపరంగా కానీ, హెల్ప్ కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఇంకోటి ఏ సహాయం కావాలన్నా వాళ్ళ దగ్గర అడిగినా కానీ